ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడు, ఇంతవరకు ఆయన మనల్ని కాపాడాడు. ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన ప్రయాసం. సో దేవుడి కృప ఆ విధంగా మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చాలా వరకు ఆయా సందర్భాల్లో మీకు తెలిసిన విషయాలే, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా నేను మీకు దేవుని వాక్యాన్ని అందించే విషయంలో ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మీకు కొద్ది నిమిషాలైనా దేవుని మాటలు తెలియచేయాలని నేను ప్రయాసపడుతూ ఈ పరిచయం ఈ విధంగా చేస్తున్నాను. మీ ప్రార్థన, దేవుని కృప, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం. 49వ కీర్తన 5వ వచనంలో ఈ మాట రాబడింది. అక్కడ చివరి భాగంలో ఉందంటే, ఆపత్కాలములలో నేనేలా భయపడు, వై షుడ్ ఐ ఫియర్ ఇన్ ద డేస్ ఆఫ్ ఈవిల్. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఆ సమయాలలో, ఆ యొక్క కాలంలో నేను ఎందుకు భయపడాలి? ఈ కీర్తన కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. ప్రియులారా, ఇలాంటి ఈ కీర్తనలో మొత్తం మూలం ఏంటంటే, ధనవంతులుగా ఉన్నటువంటి వారిని, గొప్పవాళ్ళుగా ఉన్నవారిని, పేరు పలుకుబడి కలిగి ఉన్నటువంటి వారిని, ఇప్పటి కాలాన్ని మనం చూస్తే అధికారం కలిగిన వారిని, ఇలాగ రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నటువంటి వారిని బట్టి వారు చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం కావచ్చు, డబ్బు ఉన్న పలుకుబడి ఉన్నటువంటి ఆ యొక్క అహంకారముతో మాట్లాడుతున్నటువంటి క్రియలను కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నేను ఎలా భయపడాలి? నేను ఎందుకు భయపడాలి? ఈ యొక్క ఆపత్కాలములలో నేను ఎలా భయపడాలి? నేను ఈ మధ్య ఒక చిన్న వీడియో చూశాను. ఒక అతను పాపం చాలా వృద్ధుడు, ఐ థింక్ పెద్ద ఎడ్యుకేటెడ్ కూడా కాదు. ఆ వీడియోలో నేను చూస్తున్నటువంటి పరిస్థితిలో ఒక అతనే తన మార్గాన తను వెళుతున్న తన బండికి చిన్నగా పాటలు పెట్టుకొని వినుకుంటూ వెళ్తున్నాడు. అంతలో ఒక మూర్ఖుడు బాగా అహంకారంతో ఆ యొక్క రూపాన్ని చూస్తే ఆయనకంటే చాలా బలవంతుడిగా కనబడుతున్నాడు. ఆయనతో పాటు ఇక ఈ కుర్రోళ్ళు కూడా, పిల్లలు కూడా, వాళ్ళు యవనస్తులు ఆ మనిషిని చుట్టుముట్టారు. అసలు నువ్వు భారతదేశంలో ఉన్నావు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు నీ దేశానికి వెళ్ళాలి, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ అసలు నిన్ను ఎవడబెట్టమన్నాడు? ఆయన అంటాడు, అయ్యా నేను మీకు ఎవరికి వినిపించట్లేదు, నా మార్గాన నేను పాటలు పెట్టుకొని నేను వినుకుంటూ వెళ్తున్నాను, నేను హెల్మెట్ పెట్టుకున్నాను, నేను వినుకుంటూ వెళ్తున్నాను అంటే, అసలు అట్ట కాదంట, నువ్వు షోలు పెట్టుకోవాలి. ఇలా రకరకాలుగా ఆయన్ని భలే హింసించారు. కానీ ఆయన ఎక్కడ కూడా భయపడకుండా, నా మార్గాన నేను వెళ్తున్నాను, నా త్రోవలో నేను వెళ్తున్నా, నాకు నచ్చిన పాటలు నేను వినుకుంటూ వెళ్తున్నా. ట్రాక్టర్ వాళ్ళు పోతున్నారు, వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకొని వాళ్ళు వెళ్తుంటారు, అదే నాకు ఇష్టమైన పాటలు నేను పెట్టుకొని వెళ్తుంటాను. ఆ మూర్ఖుడు అంటాడు, అసలు మా ఏరియా అంతా హిందువుల ఏరియా, ఇక్కడ నీ పాటలు వినిపించకూడదు. ఇంత దౌర్జన్యం. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ ముసలైన కూడా ఆయన ధైర్యం చెప్తున్నాడు, నేను వినుకుంటూ వెళ్తున్నాను. ప్రియులారా, గమనించాలి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో గమనించిన, అలాగే ఆధ్యాత్మికంగా కుటుంబ పరిస్థితుల్లో గమనించిన, మనల్ని చుట్టూ సరౌండ్ చేసి చుట్టుముట్టి మనకు ఇబ్బంది, కీడు, వేదన కలుగు చేస్తే వాళ్ళు ఎక్కువైనా, మనల్ని దూషించి అవమానపరిచి మనల్ని బాగా కృంగదీసే వాళ్ళు ఎక్కువైనప్పటికీ కూడా ఈ యొక్క కీర్తనకాడు అంటాడు, నేను ఎలా భయపడాలి? వై షుడ్ ఐ ఫియర్ ఇన్ ద డేస్ ఆఫ్ ఈవిల్. ఆ యొక్క దుర్మార్గమైనటువంటి కాలంలో, శ్రమల కాలంలో, దుష్టుల యొక్క పరిపాలనలో నేను ఎందుకు భయపడాలి అంటే, ఈయన యొక్క కాన్ఫిడెన్స్, ఈయన యొక్క ఉద్దేశం, ఈయన నమ్మకం, విశ్వాసం ఏంటంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆయన నన్ను ఏ విధం చేతనైనా సరే ఆయన సంరక్షిస్తాడు. దుర్మార్గులు, దుష్టులు, నాకంటే ఎంతో గొప్ప పగవారు, నన్ను ద్వేషించేవారు ఎంత బలవంతులైనా, శక్తిమంతులైనా, అధికారం కలిగి ఉన్నా, వారికి ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా నీకు ఏ విధమైన యొక్క సమస్యలు, పోరాటాలు రాకపోయినా,
ఆధ్యాత్మికంగా సాతాను నిన్ను శోధిస్తూ ఉండొచ్చు. ఒకవేళ అనారోగ్యం తీసుకురావచ్చు, ఆర్థిక ఇబ్బందులు తీసుకొని రావచ్చు, లేకుంటే అందరినీ నీకు పగ చేయొచ్చు, ఇలాగా నిన్ను ఒంటరిగా చేయొచ్చు, నిన్ను కృంగదీసే పరిస్థితులు కలుగు చేయొచ్చు. ఇలాంటి అన్నిటి పరిస్థితుల్లో కూడా నీకు ఉండవలసినటువంటి కాన్ఫిడెన్స్, నమ్మకం, విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుణ్ణి ఆశ్రయించున్నాను, ఆయన నన్ను ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టాడు, ఆయన నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, నన్ను కాపాడువాడు, రాత్రైన పగలైన కొనుకుడు నిద్రపోడు. నా విశ్వాసం, ధైర్యంతో నీవు దేవుని సన్నిధిలో నీవు అప్పగించుకొని దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఈ సాతానుడు, వాని యొక్క దోతులు, లేకుంటే వాని యొక్క ప్రేరణ ద్వారా చేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నీకు ఏ విధమైన హాని కలుగు చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ దినపు దేవుని యొక్క వాక్యం చేత నువ్వు బలపరచబడుతున్నావని, దృఢపరచబడుతున్నావని, స్థిరపరచబడతావని నేను నమ్ముతున్నాను. ప్రార్థనలోకి పంచు. పరిశుద్ధుడు వినతండి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు దైవమే అయ్యా కీర్తనకారుడు కోరహు కుమారుడు రాసిన కీర్తన ద్వారా అయ్యా నాతో మీరు మాట్లాడారు. చుట్టూ నాయన ముట్టినటువంటి దుర్మార్గులు, దుష్టులు ఎంతో బలవంతులైనప్పటికీ, ఎంత గనులైనప్పటికీ, ఎంత అధికారం కలిగిన ఆ యొక్క అహంకారపూరితమైనటువంటి స్వభావంతో ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మీ యొక్క లేఖనం చాటుగా చెప్తుంది కదా నాయన, అయ్యా నేను ఎలా భయపడాలి, ఆపత్కాలములలో నేను ఎలా భయపడాలి అని ఆయన మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ విధంగా ఈ దినాల్లో కూడా మాకు నాయన ఈ దేశంలోనూ, మేము ఉంటున్న ప్రాంతాల్లోనూ, అటు ఆధ్యాత్మికంగాను, ఇటు శారీరకంగాను, ఇటు ఆయన అనారోగ్య విషయాల్లో సాతానుడు మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా దైవమే, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని దుఃఖాల మధ్యలో ప్రభువా ఈ కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆపత్కాలములలో నేనేలా భయపడవలను అని ఆయన ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని బట్టి ఆయన సంతోషించినట్లుగానే మా జీవితాల్లో అయ్యా మేము కూడా అదే విధమైన ధైర్యం, విశ్వాసంతో అయ్యా ఈ యొక్క పరిస్థితులు మేము ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా కోరహు కుమారులు రాసినటువంటి ఆ కీర్తన ప్రకారంగా 49:5 వచనం మర్చిపోవద్దు. ఆపత్కాలములలో నేనేలా భయపడవలను, why should I fear in the days of trouble or in the days of evil అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం తెచ్చుకో. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో వారిని నా మీద జయము పొందనివ్వడు. ఆమేన్, హల్లెలూయా. సో కొంచెం ఇబ్బందులు ఎదురైనా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని అన్నిటి సమస్యల నుంచి, పోరాటం నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన విశ్వాసంతో ఈ దినాన్ని కొనసాగించు. ఈ దినం మాత్రమే కాదు, ప్రభు రాకడ వరకు ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడిచిపెట్టుకు. ప్రభు నీకు తోడుగా ఉండి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.